ఈ రాత్రి మన జీవితాల్లో నీకు నీవు అర్థం చేసుకోవాలి. ఎవరో చెప్పింది కాదు. వాక్యం తర్వాత నేను దేవుడిని ఏమన్నా కనపరచగలుగుతున్నానా, నేను దేవుడిని ఏమన్నా మహిమపరచగలుగుతున్నానా నువ్వు అనొచ్చు. ఏమంటే ఏమని మహిమపరచను? నా జీవితం అంతా కూడా ఎండిపోయింది, నా జీవితం అంతా కూడా మోడిపారిపోయిన జీవితంగా ఉంది, నా జీవితంలో సంతోషం లేదు, నేనే సంతోషపరచను దేవుడిని అనొచ్చు నువ్వు. హల్లెలూయా. మరి చెప్తావు దేవుడిని నేను ఏమని కనపరచను? నా గుండెల్లో దుఃఖమే కదా ఉంది, నా గుండెల్లో వ్యాధి కదా ఉంది, నా గుండెల్లో ఏమని ఆనందం ఉంది? అందరూ బాగానే వెళ్తున్నారు ప్రభుత్వానికి, అందరూ బాగానే వెళ్తున్నారు, నాకు ఉంది వెళ్ళాలని. నా గుండె నిండా దుఃఖమే, నా గుండె నిండా వ్యాధనే. నేను కూర్చున్నా ఆలోచించిన నాకు దుఃఖమే 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 కనపడుతుంది. నేను ఏమని ప్రభుని స్తుతించును? హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి మన జీవితం కనుక ఆలోచిస్తే బైబిల్లో నీకు పరిష్కారం. బైబిల్లో ఎంతో మందిని దేవుడు మనకి మాదిరికరంగా